జస్ట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ సురేష్ కొచెట్ల గారు ఇస్లామాబాద్లో ఉన్న ఒక జర్నలిస్ట్ మిత్రుడితో మాట్లాడితే ఈ రోజున్న లీటర్ మంచినీళ్ళు 140 రూపాయలకు కొనుక్కుంటున్నారు, లీటర్ పాలు 250 రూపాయలు, 8 స్లైసెస్ ఉన్న బ్రెడ్ చిన్న ప్యాకెట్ 500 రూపాయలు కొనుక్కుంటున్నారు. చాలా వేదనతో మాట్లాడాడు ఆయన. పాకిస్తాన్ పౌర సమాజం ఈ ఉగ్రదాడిని ఖండిస్తోంది, మాకు సంబంధం లేని దాని వల్ల ఎంటైర్ పౌర సమాజం బాధపడుతోందని. మనం మాట్లాడే ముందు ఈ ఉగ్రదాడికి సంబంధించి ఒక చిన్న పిల్లవాడు అక్కడ ఏం మాట్లాడాడో చూసి వెళ్దామండి డిబేట్లోకి. तुम भागे और छुपे, आतंकवादी ने ढूंढ लिया. हमें तो टोटल 2 ही दिखे थे. एक ने बोला कि मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ, जेंट्स को बस, और हिंदू वाले जेंट्स को गोली मार दी गन से. और बाद में जब वो अचानक से गायब हो गए, चले गए, तब सब बोले जो बचे हैं वो भागो नीचे. तो हम नीचे भाग गए. मम्मी दीदी ने तो मेरे को घोड़े पर बिठा दिया था. मम्मी दीदी उतर के आए, मैं घोड़े से आया. मुझे लगा तो गए थे, मेरे को लगा गए, अब तो गए, पर उन लोगों ने बचा लिया. मेरी मम्मी तो जा नहीं रही थी मेरे पापा को छोड़ के, पर हम दोनों के लिए तो जाना पड़ा. हाँ, कलाम कलाम बोल रहे थे. और मुसलमान बोल रहे थे, मुसलमानों को अपनी भाषा तो आती होगी, वो बोल रहे थे मुसलमान. 3 बार कलाम बोला, 3 बार उन लोगों ने मुसलमान बोला, और जो हिंदू थे उन्हें शूट कर दिया. हमने तो 2 देखे. సో చూసారు కదా సార్ సురేష్ కొచెట్ల గారు, పసిపిల్లాడు వాస్తవం చెప్పాడు, అక్కడ వేరు చేసి చంపారు మరి అని. ఈ పరిస్థితుల్లో యుద్ధం కాకుండా పాకిస్తాన్ వాళ్ళని చంకనెత్తుకొని లాలించి పాలు పడతామా అండి?